హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఓపెన్ఎక్స్ వాళ్ళు న్యూ అప్డేట్ ఇచ్చారు. ఓఎక్స్ యాప్ అయితే ఉంది కదా, మనం ఆల్రెడీ టెస్ట్ నెట్ టాస్క్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసాం. సో దాంట్లో ఏంటంటే మిషన్ సి ఆల్రెడీ 3 or 4 టాస్క్ అయితే చేసాం. ఎల్లు జెడ్ అండ్ వేరే టాస్క్ అయితే చేసాం. మనం దాంట్లో సి టాస్క్ యాడ్ చేశారు. సో ఈ సి టాస్క్ ఎలా చేయాలో చెప్తాను. సో కొంచెం డిఫికల్ట్ ఉంది, కోర్ కాయిన్ అయితే కావాలి, దానికోసం చెప్తాను. అలాగే ఇక్కడ మీకు లింక్స్ అయితే ఇచ్చి ఉంటాను. ఇక్కడ సతోషి యాప్ అప్డేట్ లింక్ అండ్ ఓఎక్స్ యాప్ అప్డేట్ లింక్. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఏంటంటే సతోషి యాప్లో మనకి ప్రజెంట్ నేను నా మెయిన్ అకౌంట్లో కూడా నేను ఓఎక్స్ యాప్ అయితే చేయలేదు. మీకు వీడియో చేశాను, బట్ ఇంకేంటంటే అడ్రస్ అయితే నేను లింక్ చేయలేదు. సో దీంట్లో నాది కూడా అవ్వట్లేదు. సో దీనికి ప్రాబ్లం ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ అలాగే ఓఎక్స్ యాప్ ఫస్ట్ మీకు సతోషి యాప్ చూపిస్తాను. ఇప్పుడు ఓఎక్స్ యాప్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ దీంట్లో ప్రాబ్లమ్స్ అంతే ఏందో తెలుసుకున్నాం. ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వండి. సో ఈ టాస్క్ అందరు చేయాలంటే చేయండి, ఎందుకంటే 10% సంథింగ్ అలా అయితే ఇస్తా అని చెప్తున్నారు టెస్ట్ నెట్ కాయిన్స్ అయితే. సో దీంట్లో ఈ మంత్ ఎండింగ్లో మీకు కాయిన్స్ వచ్చి ఛాయిస్ అవుతుంది. అలాగే ఇక్కడ దీంట్లో ఇంకో డౌట్ ఏంటంటే హబ్బుల్లో ప్రజెంట్ మనకి ఏజీఐఈఎక్స్ అయితే మనకి ఇక మైనింగ్ అయితే ఇచ్చారు. బట్ ఇది ఏంటంటే అందరికైతే రావట్లేదు. సో ఎందుకో తెలియదు, బట్ ఇది అప్డేట్ చేసిందో చూద్దాం ఒకసారి. ఓకే, ప్రజెంట్ ఇక్కడ మిషన్లో వెళ్తే నాకైతే సి వచ్చింది. ఎలా వచ్చింది బ్రదర్ అంటే చెప్తాను చూడండి. అంటే ఈ అప్డేట్ చేయాలి మీరు, నేను కూడా ఒకసారి అప్డేట్ అయితే చేస్తాను. ఇక ప్రజెంట్ మీకు ఓఎక్స్ యాప్ నుంచి తెలుసుకుందాం, ఎందుకంటే అది టాస్క్ అయితే చేయాలి కాబట్టి. సో మీకు ఓఎక్స్ యాప్ది ఫస్ట్ అయితే ఇచ్చుంటాను. డౌన్లోడ్ ఫ్రమ్ గిట్ హబ్ ఈ గిట్ హబ్ది అయితే డౌన్లోడ్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయండి. నేను కూడా ఇప్పుడే అప్డేట్ చేస్తున్నాను, ఆల్రెడీ చేశాను, బట్ మీకోసం మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేనైతే చేసేసాను, బట్ మీరైతే ఈ విధంగా చేసేసి దీన్ని అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. సో అప్డేట్ చేసుకొని మళ్ళీ సైన్ ఇన్, మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చిండో 6 digits ఆ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు చేసుకోండి. ఓకేనా, నేను ఆల్రెడీ చేసేసాను అప్డేట్ అనేది. సో ఇప్పుడు మనం ఓఎస్ యాప్లో వెళ్ళిపోదాం. సో ఓఎస్ యాప్లో వెళ్ళిపోయిందా మిషన్లో వచ్చేయండి. అలాగే ఇక్కడ మీరు ప్రజెంట్ జెడ్ అయితే చేయాలి కేవైసీ. మీరు 10 లాంగ్ టెస్ట్ అనేది వస్తుంది, దాంతో మీరు ఎల్ అనేది చేయాలి. ఓకే, USDT OEX $8 ఉంది ప్రజెంట్ అయితే. సో ఈ సింపుల్ మీరు వీడియో అయితే చేశాను, వీడియో కూడా ఒకసారి చూపిస్తాను. సో గైస్ ఫస్ట్ మీకు ఓఎస్ విత్డ్రా అడ్రస్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్పాను, ఇది కూడా చూడండి ఒకసారి. అంటే ఈ ప్రాసెస్ మనం యాడ్ చేసాం మెటామాస్క్లో. సో అలాగే ఇక్కడ టెస్ట్ నెట్ అయితే చెప్తాను చూడండి. తర్వాత మీకు ఇక్కడ OEX విత్డ్రా అడ్రస్ లింక్ లైవ్ ప్రాసెస్ మీకు ఎలా యాడ్ చేయాలో వీడియో చేశాను. ఓకే, ఇప్పుడు దాకా మనం చేసే ప్రాసెస్ మళ్ళీ చేస్తాను, బట్ ఇందులో ఏంటంటే మళ్ళీ ఒకసారి లైవ్లో చూపిస్తున్నాను. ఓకే, అలాగే ఇక్కడ మీకు టెస్ట్ నెట్ చూపిస్తాను. అన్ని మన ఛానల్ ఉంటే ఛానల్ వెళ్ళేసి మీరు చెక్ అయితే చేసుకోండి, మళ్ళీ వీడియోస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓఎస్ యాప్ మీకు ఓపెన్ లాంగ్ టెస్ట్ నెట్ అయితే టాస్క్ చేసి పెట్టుకోండి. ఓకే, వీడియో కొంచెం లెంత్ ఉన్నా మీకు కేవైసీలో చేయాలి, మొత్తం అయితే టాస్క్ చేసి చూపిస్తాను. సో దీంట్లో మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇచ్చారు కాబట్టి చేయండి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, అప్డేట్ చేసుకున్న తర్వాత మిషన్లో వచ్చేసి సి పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి కోర్ అండ్ కమ్ 2 టాస్క్ అయితే ఇచ్చారు. దీంట్లో కోర్ మనకి రావాలంటే ఏం చేయాలి చెప్తాను చూడండి. ప్రజెంట్ ఇందులో నేను సింపుల్ అనుకోను, బట్ ప్రాసెస్ డిఫికల్ట్ ఉంది. సో ఎలా అంటే మీరు కొనాలన్నమాట. ఓకే, అసెట్లో వెళ్ళండి, లాంగ్ టెస్ట్ నెట్ తీసేసి మీరు కోర్ మైనెట్, ఓకే కోర్ మైనెట్ అయితే పెట్టుకోవాలి. ఇది అప్డేట్ చేసిన తర్వాత వస్తుంది, అప్డేట్ చేసుకోండి. ఓకే, మీకు చెప్పాను ఎలా అప్డేట్ చేయాలన్నది. ఇక్కడ కోర్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఉందిగా, ఇక్కడ రిసీవ్ అడ్రస్ అయితే మీరు కాపీ చేసుకోవాలి. కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నేను ఆల్రెడీ కోర్ కాయిన్ ఎలా బై చేయాలో చెప్పాను, వెయిట్ చేయండి. సో ఆల్రెడీ MSC గ్లోబల్లో కోర్ కాయిన్ బై అండ్ సేల్ నేను ప్రాసెస్ వీడియో చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో చేస్తాను ఈ వీడియోస్ అన్ని, మీకు చూసి బై చేసుకోండి. ఓకే, ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ నేనైతే బైబిట్లో ఉంది నా అక్కడ అమౌంట్ అనేది. సో నేను బైబిట్లో వెళ్ళేసి నేను బైబిట్లో కొన్ని కాయిన్స్ కోర్ కాయిన్ అయితే మీకు చాలాసార్లు చెప్పాను. కోర్ కాయిన్ ప్రజెంట్ అయితే ఒక $1.91 తక్కువ ఉంది, మీరు తీసుకోండి. ఇక్కడ నుంచి ఏం చేస్తాను, కోర్ కాయిన్ ఒక 1 or 2 కాయిన్స్ సెండ్ చేస్తే చాలు. నేనైతే 1 కాయిన్స్ అయితే సెండ్ చేస్తాను. ఇక్కడ విత్డ్రా పైన వెళ్ళేసి మీరు ఏం చేయండి, కోర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ అడ్రస్కి మీరు ఇప్పుడు కాపీ చేస్తారుగా సంథింగ్ E4 అనేది చూసుకోండి ఒకసారి. కోర్ పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే 1 ఇస్తున్నాను. 1 ఇచ్చేసి ఇక్కడ సెట్టింగ్ చేంజ్ చేయండి. సెకండ్ 1 పెట్టేసి మీరు విత్డ్రా అయితే కొట్టండి. విత్డ్రా ఫీ అనేది దీనిలో ఎక్స్ట్రా అంటే ఒక 2 కోర్ బై చేయండి, ఈ ఎక్స్ట్రా ఫీ అనేది దాంట్లోనే కట్ అవుతుంది. మీరు 2 కోర్ అయితే కొనాలి స్టార్టింగ్లో. సో గైస్ ఇక్కడ చూడండి 0.9 సెండ్ అవుతుంది. ఓకే, ఏం చేయండి 2 సెండ్ చేయండి. ఓకే, మీరు ఖచ్చితంగా 2 అయితే సెకండ్ పైన క్లిక్ చేయండి. అంటే ఏ ఎక్స్చేంజ్ నుంచి అయినా మీరు OKX వాలెట్లో ఉన్న ట్రస్ట్ వాలెట్లో ఉన్న ఎక్కడ ఉన్నా మీరు కోర్ కాయిన్ అనేది ఒక 2 కాయిన్స్ సెండ్ చేయండి, ఎందుకంటే 2 కాయిన్స్ సెండ్ చేస్తే మీకు రిజల్ట్గా అయితే వెళ్తుంది అనమాట. ఓకే,
2 కాయిన్ వెళ్తే 1.99 వెళ్తుంది, లేదా 1.5 కోర్ అయితే సెండ్ చేయండి. ఎందుకంటే ఫీ కూడా దాంట్లో చూసుకుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కోడ్లు ఇవన్నీ చేసి సో సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇప్పుడు వెయిట్ చేయండి సక్సెస్ అయ్యేదాకా. సో నా విత్డ్రా సక్సెస్ఫుల్ అయిపోయింది. మీ ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయితే మీరు సెండ్ అయితే చేసుకోండి. బట్ ఈ ఓఎక్స్ యాప్లో వెళ్ళేసి నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు కోర్ అనేది రీప్లేస్ చేయండి. మీకు ఇక్కడ వచ్చేసింది చూడండి 1.99 అయితే నాకైతే రీచ్ అయింది. కొంచెం రీప్లేస్ చేయండి. మీకు కోర్క్ అనేది ఇక్కడ దాని 3.79 వాల్యూ అవుతుంది. దాన్ని ఒకసారి మీరు బై అయితే చేసుకోవాలి, చూసుకోండి. హోల్డ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ సెండ్ అయితే చేసుకోండి. ఇక ఇప్పుడు మీరు మిషన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మిషన్ సిలో వెళ్ళండి. కోర్ అయితే టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇక్కడ వెయిట్ చేయండి. కోర్ అయితే టిక్ మార్క్ వచ్చింది. కమ్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చేయండి, హబ్లో వెళ్ళండి. హబ్లో వెళ్ళిన తర్వాత స్వాప్లో వెళ్ళండి. స్వాప్లో వెళ్ళిన తర్వాత కోర్ టు మీరు ఏం చేయాలి, రిసీవ్ మీకు ఏం కావాలి, రిసీవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టోకన్ పైన క్లిక్ చేసి కమ్ అయితే పెట్టుకోండి. ఇక మీరు ఏం చేయండి, 1 కొడుతుంది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 1 అంటే చాలా వచ్చేస్తున్నాయి, 1 కూడా అవసరం లేదు. ఇక్కడ 0.1 అయితే నేనైతే చూస్తున్నాను. స్వాప్ అయితే ఇస్తున్నాను. 45 కాయిన్స్ అయితే వస్తున్నాయి. 40 మిలియన్ చూపిస్తుంది, బట్ ఎంత ఐడియా లేదు నాకైతే. చూద్దాం, ఎక్కువ కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ స్వాప్ అయితే అయిపోయింది. ఇన్స్టెంట్ బ్యాలెన్స్ కూడా యాడ్ అయిపోయింది. సో బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. అంటే అది మేమ్ కాయిన్ అనమాట. ఓకే, మీకు ఐడియా ఉంది కదా, మన షిబాయిను కాయిన్ ఉంది సేమ్ అలాంటిది. సో ఇక్కడ కమ్ టోకన్ కూడా మీకు అయిపోయింది. సబ్మిట్ అయితే చేయండి. ఓకే, నేను సబ్మిట్ చేస్తున్నాను. ఎక్కువైతే ఏం కొనకండి, అవసరం లేదు. ఈ విధంగా మిషన్ సి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మిషన్ సి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వచ్చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే హబ్లో ఇక్కడ AGIX అయితే మీకు మైనింగ్ అయితే అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో అవ్వట్లేదు ఎందుకైతే ఇది అందరికీ ఇవ్వలేదు అనుకోని నేను అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకే అనుకుంటున్నాను, బట్ ఇది తెలియదు. బట్ అందరికైతే ఇవ్వట్లేదు, వదిలేయండి. ప్రజెంట్ అయితే మిషన్ సి కంప్లీట్ చేసి పెట్టుకోండి ఈ మంత్ ఎండింగ్లో. సో ప్రజెంట్ అయితే మీరు ఈ టాస్క్ చేసి పెట్టుకోండి. న్యూ యూజర్స్ అయితే ఇంకా చేయని వాళ్ళైతే మీరు న్యూ యూజర్స్ ఒకటి చెప్తాను చూడండి. మీరు స్టార్టింగ్లో టెస్ట్ నెట్లో ఇంపోర్ట్ అయితే చేయండి. ఏది మన మెటమాస్క్ యాప్ అనేది బ్యాకప్కి ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఈ బ్యాకప్కి కూడా జాగ్రత్త పెట్టుకోండి. మన ట్రస్ట్ వాలెట్ ఏది 12 బ్యాకప్ కీస్ ఉంటే ఆ బ్యాకప్ తీసుకొని మీరు అకౌంట్ సైన్ ఇన్ చేసుకోండి. లేదా నేను వీడియోలో చేసినా కూడా నో ప్రాబ్లం. ఇంకో డౌట్ ఏంటంటే మెటమాస్క్లో ఈ అడ్రస్ ఇవ్వాలి ప్రజలు చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ కోర్ మేనేట్ పెట్టుకోసి ఇక్కడ OAX అడ్రస్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇది ఎందుకంటే ఇది ఇవ్వమని చెప్తున్నా, బట్ ఇదైతే అవసరం లేదు. బట్ నేనేందైతే ఇప్పుడు సతోషి యాప్ అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, ఇక నేను టెలిగ్రామ్లో మీకు సతోషి యాప్ అయితే అప్డేట్ లింక్ ఇచ్చాను. ఇది మా బ్రదర్ చేశాను, ఇప్పుడే KYC అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. అందుకే మీకు ఇప్పుడు లైవ్లో నేను చేసి చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడ్ APK ప్లే స్టోర్లో అయితే అప్డేట్ రాలేదు, వదిలేయండి. ఇక్కడ డౌన్లోడ్ APK పైన క్లిక్ చేసి మీరు అంటే ప్లే స్టోర్లో అప్డేట్ ఇవ్వట్లేదు, APK ఫైల్ అయితే మనకి వర్క్ అయితే అవుతుంది. చాలామందికి ఏంటంటే మీకు ఇక్కడ నేను చెప్తాను చూడండి. సతోషి యాప్లో వెళ్ళండి. ఇక్కడ హోమ్ పేజ్లో మీకు పైన అప్డేట్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ పైన అప్డేట్ అని వస్తే మీరు చేసుకోండి. ఓకే, లేకపోతే మీకు రాలే బ్రదర్ అంటే నేను డిస్క్రిప్షన్లో మీకు అప్డేట్ లింక్ ఇచ్చేస్తాను. APK ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేయండి. ఓకే, సో యాప్ అయితే అప్డేట్ అయింది చూడండి. ఇక్కడ నేను ఈ 4 డేస్ అప్పుడైతే ఏం చేశాను, వీడియో చేసేటప్పుడు ఏం చేశాను అంటే నా మెయిన్ అకౌంట్లో అసెట్ పాస్వర్డ్ అయితే చేంజ్ చేశాను. చేంజ్ చేసిందంటే 24 hours అంటే మీరు ఇప్పుడు చేంజ్ చేసిన వాళ్ళు 24 hours అయితే వెయిట్ చేయమంటారు. వెయిట్ చేసిన తర్వాత నాకు ఇది అవ్వట్లేదు. సో మార్నింగ్ టైం చేయండి, ఈవినింగ్ టైం అయితే అస్సలు అవ్వట్లేదు. సో ఒకసారి మీకు సతోషి యాప్ అయితే ఇక్కడ అప్డేట్ అయితే అయిపోయింది. ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ అయితే చేయండి. మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న యాపే అప్డేట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా చేసుకోండి. మీకు చెప్తాను చూడండి. వీడియో కొంచెం లేట్ అయినా సరే మీకు ప్రాసెస్ అనేది నేను కూడా లైవ్లో చేస్తున్నాను. ఎందుకంటే మీకు చాలామంది అడుగుతున్నారు ఈ ప్రాసెస్ అనేది అవ్వట్లేదు బ్రదర్ అనేది. సో వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత సింపుల్గా ఇప్పుడు మీరు మీలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ మీరు చేయాల్సింది పర్సనల్ సెట్టింగ్లో వెళ్ళేసి అసెట్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అడుగుతాం స్టార్టింగ్లో. మీకు ఇంకా అసెట్ పాస్వర్డ్ పెట్టుకునే వాళ్ళ కోసం కోర్ చేసిన వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు. లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఓకే, న్యూజర్స్ కోసం అని చెప్తున్నాను పెట్టుకోండి అది. ఎందుకంటే మళ్ళీ మీకు లింక్ వితౌట్ అడ్రస్ కార్డ్ మీకు ఖచ్చితంగా అడుగుతుంది. ఏం పెడుతున్నారు రాసి పెట్టుకోండి గైస్. లాగిన్ పాస్వర్డ్ అండ్ అసెట్ పాస్వర్డ్ సేమ్ అయితే ఉండదు. ఓకే, ఇక్కడ OS పైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లింక్ వితౌట్ అడ్రస్ పైన వెళ్ళండి. ఇక్కడ నేను అడ్రస్ ఏరియాలు చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి నేను కీవి తీస్తాను, ఎందుకంటే మళ్ళీ OAX యాప్లో ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. టెస్ట్నెట్ యాప్ కాబట్టి ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. బట్ మెటమాస్క్ ఇవ్వండి. ఇంకా అప్డేట్ అయితే నేను చూసాను, ఎక్కడైతే ఏం మెన్షన్ అయితే చేయలేదు OAX యాప్ ఇవ్వాలి. బట్ ఏది ఇచ్చినా కూడా వీళ్ళు పేమెంట్ అయితే ఇస్తారు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను వెయిట్ చేయను మెటమాస్క్. సో ఇక్కడ మీరు కోర్ అండ్ OAS కానీ ఎలా యాడ్ చేయాలో వీడియోలో చెప్పాను. మన ఛానల్లో వెళ్ళి చూడండి వీడియోస్ అనేది. ఈ అడ్రస్ మీరు
కోర్ ఓఎస్ యాడ్ చేసిన తర్వాత ఈ కోర్కి అయింది మీరు అడ్రస్ అయితే కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకున్న సింపుల్గా ఆ వితౌట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మీరు ఇస్తాను వెయిట్. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఓఎస్ లింక్ వితౌట్ అడ్రస్ పైన క్లిక్ అయితే చేయండి. మీకు కన్ఫర్మ్ అయితే చేయమంటారు, చేయండి. ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఇక్కడ. సో సింపుల్గా మీ మెయిల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓటీపీ అనేది ఇన్స్టెంట్ వస్తుంది కదా, ఏం టైం అయితే ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు ఓపెన్ చేసేసి చూడండి. చాలా సార్లు అయితే ట్రై చేశాను ఫేస్ వెరిఫికేషన్ కోసం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. సో ఓటీపీ అయితే కాపీ చేసేసి మీరు ఇక్కడ ఇచ్చేయండి. చూద్దాం ఇప్పుడు లైవ్లో మీకు అవుతుందా లేదా నేను చూపిస్తాను. స్టార్ట్ వెరిఫికేషన్ పై క్లిక్ చేస్తే సో ఇక్కడ వెయిట్ చేయండి. ఈ పేజ్ సో గైస్ ఫేస్ వెరిఫికేషన్ అయితే 3 or 4 times క్లిక్ చేశాను, మిమ్మల్ని అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను చూడండి. నేను కూడా మెయిన్ అకౌంట్లో ఇవ్వలేదు కాబట్టి నేను మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఈ ఉన్న యాప్ని అయితే ఏం చేయండి, సెట్టింగ్ పైన క్లిక్ చేసి యాప్ అన్ఇన్స్టాల్ చేయాలి. ఓకే, యాప్ పర్మిషన్ మీరు ఇక్కడ కెమెరా కానీ డోంట్ అలో అవుతాయండి. దీని పర్మిషన్ మీరు తీసేయండి. ఓకే, దీని ఏమేమి పర్మిషన్ అలో ఉన్నా తీసేసి మీరు ఏం చేయాలంటే దీన్ని సతోష్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసే ముందు దీంట్లో ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో మీకు గుర్తుండాలి, అలాగే లాగిన్ పాస్వర్డ్ మీకు గుర్తుండాలి. ఓకే, లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మీరు ఏం చేయాలంటే ఫార్వర్డ్ కొట్టచ్చు, బట్ ఈమెయిల్ ఐడి మీకు గుర్తుండాలి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏమి ఇచ్చారు మీకు చాలాసార్లు చెప్పాను. ఏది ఇచ్చినా కొంచెం పాస్వర్డ్ కరెక్ట్ సేమ్ ఉండేటట్టు పెట్టుకోవాలని చెప్పాను. సో దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఓకే, అన్ఇన్స్టాల్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫ్రెష్గా ప్లేస్టోర్లో వెళ్ళండి. ఓకే, ఏపీకే ఫైల్ ఏం చేయొద్దు, సతోష్ యాప్ అయితే నేను చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను సతోష్ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం లైవ్లో ఒకసారి మళ్ళీ లాగిన్ చేసి చూద్దాం. ఓకే, వెయిట్ వచ్చేయండి ఇన్స్టాల్ అయ్యేదాకా. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మీరు ఓపెన్ చేయండి, ఎందుకంటే ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నాం మనం దీనికోసం. ఇక మీరు పైన అప్డేట్ ఉంది గైస్, దీన్ని అప్డేట్ అయితే ఏం చేయకండి ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ వెరిఫికేషన్ అయ్యేదాకా. సో ఇక్కడ మనం మీలో వెళ్ళండి. మీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అడుగుతున్నారు. లాగిన్ అయితే మీరు ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏమి ఇచ్చారో మీకు తెలిసి ఉండాలి. ఓకే, స్టార్టింగ్లో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ చేస్తున్నాను. సో బ్రదర్ మాకు ఈమెయిల్ ఐడి గుర్తుంది, పాస్వర్డ్ మర్చిపోయారంటే ఫర్గెట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు మీరు లాగిన్ పాస్వర్డ్. ఓకేనా, సో నా మెయిన్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు మీరు యాప్లో వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ డ్రాప్ అన్నీ అయితే నార్మల్ వచ్చేస్తుంది. అప్డేట్ అయితే ఏం చేయకండి, చూద్దాం. ఓకే, ఇక్కడ ఆప్షన్లో వెళ్ళేసి మీరు ఓఎక్స్ యాప్ అయినా క్లిక్ చేయండి. చాలామంది ఇంకోటి ఆడుతున్నారు ఓఎస్ యాప్ అడ్రస్, అది కూడా ఇచ్చినా నో ప్రాబ్లం, బట్ అదైతే ఇవ్వకండి, ఎందుకంటే మెటమాస్క్ ప్రిఫరెన్స్ ఇస్తాను. మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే చూద్దాం. లింక్ వితౌట్ అడ్రస్లో వెళ్ళండి. ఇప్పుడు నేను సేమ్ ఇంత మీకు చెప్పినట్టు కీ బ్రౌజర్ తీసేయండి. సో మళ్ళీ మీకోసం లైవ్లో అయితే ఇస్తున్నాను. కోర్ ఓఎస్ కానీ యాడ్ చేసింది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాను, పాస్వర్డ్ అయితే ఇచ్చేసి వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ నేను ఈ లింక్ అయితే వేసేస్తున్నాను, కన్ఫర్మ్ అయితే చేయండి. ఈమెయిల్ ఐడికి ఇప్పుడైతే ఇన్స్టెంట్ వస్తుంది చూడండి. నేను ఇన్స్టెంట్ ఈ జీమెయిల్కి అయితే వెళ్తాను. ఇక్కడ మనకి సతోష్ నుంచి ఓటీపీ అయితే ఇన్స్టెంట్ వచ్చేసింది చూడండి. బట్ ఓటీపీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మీకు లైవ్లో ఫేస్ వెరిఫికేషన్ వస్తుంది, చూద్దాం. ఈ విధంగా చేసినందుకు లైవ్లో మీకు ట్రిక్ అయితే చూద్దాం. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే అవుతుంది చూడండి. పర్మిషన్ అయితే అలో చేయండి అన్నీ. ఓకే, ఏది మిస్ చేయకండి. సో గైస్ ఇక్కడ చూడండి ఫేస్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో ఎలా చేస్తానంటే మీకు తెలుసు ఆల్రెడీ, అప్ అండ్ డౌన్ అండ్ ఐస్ బ్లింక్ అంటారు, లెఫ్ట్ రైట్ అంటారు. సో మీరు వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాలంటే అలా చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఓఎస్ లింక్ వితౌట్ అడ్రస్ ఉంది కదా, దీనిపై క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు సింపుల్గా కన్ఫర్మ్ అని ఉందిగా, కన్ఫర్మ్ పైన క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ చూడండి మీకు సింపుల్గా ఓఎక్స్ వితౌట్ అడ్రస్ లింక్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇది నా మెయిన్ అకౌంట్ కూడా సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఓకే, బ్యాక్ అయితే ఇప్పుడు వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి అంటే ఈ విధంగా మీరు న్యూ వర్షన్ అయితే యాప్ అయితే మీరు ఏం చేయొద్దు. ఓకే, వదిలేయండి దాన్ని. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి ఇప్పుడు అప్డేటింగ్ చేసిన తర్వాత ఏమైనా వస్తుందో లేదో చూద్దాం. ఓఎస్ యాప్లో వెళ్ళండి. మళ్ళీ మీరు లింక్ వితౌట్ అడ్రస్ అయితే అడుగుతున్నారు, బట్ మీరు మళ్ళీ ఒకసారి మీకు సక్సెస్ఫుల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మళ్ళీ ఏమైనా అప్డేట్ వీళ్ళు వేరే యాప్ ఏమైనా ఓఎస్ యాప్ అడ్రస్ ఏమైనా ఇవ్వమంటే చూద్దాం. ఓకే, నేనైతే ప్రజెంట్ అయితే ఇదే ఇస్తున్నాను, ఎందుకంటే ఓఎస్ యాప్లో ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటంటే గైస్, దీంట్లో సపోజ్ ఓఎక్స్ యాప్ అనేది మనం అన్ఇన్స్టాల్ చేస్తాం అనుకోండి. సపోజ్ చెప్తాను, ఇక్కడ ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే ఏంటంటే దీంట్లో సెట్టింగ్లో మనకు బ్యాకప్ కీస్ వస్తుంది. ఓకే, ఈ బ్యాకప్ కీస్తో కూడా మనం లాగిన్ చేసే ఛాయిస్ అయితే లేదు. ఇంపోర్ట్ చేయమంటున్నారు, బట్ ఆ ఇంపోర్ట్లో అవుతుందో నాకైతే ఐడియా లేదు. బట్ ఏంటంటే ఈ ఓఎస్ అడ్రస్ అయితే మనకి ఇవ్వమంటున్నారు. బట్ ఇక్కడ హబ్లో మీకు వెళ్ళేసి ఒకసారి ఏజేఎక్స్ మళ్ళీ మీకు మైనింగ్ వస్తుందో లేదో చూద్దాం. బట్ నాకైతే రావట్లేదు, మీకు కూడా రాదు, వదిలేయండి. సో ప్రజెంట్ ఇది టెస్ట్ నెట్ కాయిన్స్ అయితే మన కాడ ఉన్నాయి. సో చూద్దాం. సీటాస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా సీటాస్ అనేది. సో సీటాస్ కూడా చేసేయండి. సో
సో చూద్దాం. టాస్క్ సక్సెస్ఫుల్గా చేసేస్తారు, అడ్రస్ కూడా లింక్ చేసి చేసేసారు. ఓకే, ప్రజెంట్ అయితే ఎందుకంటే వాళ్ళు మనకి స్టార్టింగ్లో మెటమాస్క్ ఇక్కడ ఓఎస్ అడ్రస్ ఇవ్వమన్నారు మెటమాస్క్ది. తర్వాత ఇప్పుడు నేను టెస్ట్నెట్ది చాలా ట్విట్టర్ హ్యాండిల్ ట్రై చేశాను, ఎక్కడ నాకు ఆ అడ్రస్ ఇవ్వమని చెప్పలేదు. సో చాలామంది యూట్యూబ్లో చెప్తున్నాం, బట్ మనం ఎందుకంటే రిస్క్ అయితే తీసుకోవద్దు. సపోజ్ ఇప్పుడు మనకి ఐసాప్ తీసుకోండి, ఎందుకంటే ఐసాప్లో ఏంటంటే ప్రజెంట్ మనము కొంతమంది OKX వాలెట్ ఇచ్చారు, కొంతమంది మెటమాస్క్ వాలెట్, బట్ పేమెంట్ అనేది 2 దాంట్లో ఇచ్చారు. సో ఇది కూడా అలానే ఏమైనా ఉండొచ్చు. సో ఎందుకంటే మెటమాస్క్ ఓఎస్ అడ్రస్ ఇవ్వండి కోడ్ది, సో వేరే అడ్రస్ ఏమి ఇవ్వకండి. సో మీకు లైవ్లో మీకు సొల్యూషన్ అయితే క్లియర్ అయితే చేశాను. మళ్ళీ కొత్త డౌట్లు అయితే అడగొద్దు. టాస్క్ అన్ని టాస్క్ అయితే చెప్పేసాను. సో చేసుకోండి. టెస్ట్నెట్ యాప్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, సో చేసేయండి. ఇంకా డౌట్ యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.